మీరు ఖచ్చితంగా నేను ఈ సినిమాలో చేయాలి అని మీరు ఫస్ట్ టైం సార్ డైరెక్షన్ లో చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? Thanks for the powerful lines. థ్యాంక్ యూ సార్. And that lines means a lot to me because Uncle in his debut movie, Yes. a movie called Simmata Mari Sainya. In that movie, Banamlo entry. Same vice versa. He's introducing me yes sir. here. So that is mainly. That is why I told it means a lot to me. సూపర్. And I'm very excited to work with my godfather, as I said. ఫస్ట్ నాకు అర్జున్ గారు చెప్పారు సార్ ఈ సాంగ్ చెప్పేటప్పుడు, మీకు ధ్రువ్ తెలుసు కదా ఎంత పవర్ఫుల్, కర్ణాటకలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, తెలుగులో కూడా అంతమంది లైక్ చేశారు కాబట్టి ఆ రాసే లైన్స్ కూడా అంత పవర్ఫుల్ గా ఉండాలి, ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాగా ఉండాలి, ప్లస్ అందులో మళ్ళీ గోగుల గొప్పతనాన్ని కూడా చెప్పాలి అని నాకు పర్ఫెక్ట్లీ కూర్చోబెట్టారు. ఈ సాంగ్ అప్పుడు నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ సార్. మీరు నన్ను చెన్నై ఆఫీస్ పిలిచారు, పిలిచి కమ్ టు మై రూమ్ అని చెప్పి లోపలికి పిలిచారు కదా, నేను సోఫాలో కూర్చుంటే సార్ వచ్చి డోర్ పెట్టారు. డోర్ పెడితే నాకు భయం అవుతుంది, అసలే సార్ మార్షల్ ఆర్ట్లు తిరిగి యాహూ అని అంటారేమో అని. నేను అంత ఇంట్రెస్ట్ కూర్చొని దగ్గర కూర్చొని ఇట్లుండాలి పాట, ఇట్లా ఉండాలి, ధ్రువుని ఇట్లా ఇంట్రొడ్యూస్ చేయాలి, మనం చెప్పే పవర్ఫుల్ లైన్స్ కూడా నేను రాశాను అందులో. వస్తే ఇంకా మిగిలేది మట్టే, లంకను తగలెట్టినట్టే అని ఇట్లాంటి పవర్ఫుల్ లైన్స్ చెప్పారు. అవన్నీ సార్ ఇచ్చిన ఇన్పుట్స్ సార్. ఇంకా నేను గమనించేది సార్ చాలా కోఇన్సిడెంట్, నా పేరు శ్యామ్, నా వైఫ్ పేరు రాధిక, తను ఇక్కడ ఉంది, మనం గోశాలలో ఉన్నాం ఇప్పుడు. అంటే ఇది ముందే రాసి పెట్టి ఉందేమో డెస్టినీ అనుకుంటాం. అట్లా ఆలోచిస్తే మీరు అర్జున్, బట్ మీరు హనుమంతుడి భక్తుడు. మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది కోడి రామకృష్ణ గారు, మీరు బ్యానర్ పేరు పెట్టుకుంది శ్రీరామ ఫిల్మ్స్, సినిమా పేరు వచ్చింది సీతా పైన. అంటే ఇది అనుకొని పెట్టారా, డెస్టినీ అసలు కలిపిందా ఇట్లా ఈ లింక్? తమిళ్లో కూడా రామనారాయణ అని ఒక పెద్ద డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు చూడండి, అక్కడ కూడా లింక్ ఉంది మనకు. రా అని స్టార్ట్ అవుతుంది, రాజేంద్ర సింగ్ బాబు. సూపర్. రా, మా ఫాదర్ పేరు రామస్వామి. ఓ